అపవాది చేత నడిపించబడే వారికి రహస్య ఉద్దేశాలు ఉంటాయంట. సీక్రెట్ మోటివ్స్ అండ్ సీక్రెట్ అజెండాస్ టు డిస్ట్రాయస్. రహస్య ఉద్దేశాలు ఉంటాయంట. సామెతలు 26వ అధ్యాయంలో 24 నుండి 25 వచనాలు చూస్తే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. ఏంటంట? పెదవులతో మాయలు చేస్తాడంట, కానీ అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు అంట. చాలా మంది మనకి అక్కర్లేని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారండి. చూడండి, చాలా మంది యవనస్తురాండ్రు కాలేజెస్లో, స్కూల్స్లో, లేకపోతే వర్క్ ప్లేసెస్లో ఏం చేస్తారంట, వారికి ఒక దురుద్దేశం ఉంటుంది. దే హ్యావ్ అ సీక్రెట్ మోటివ్. మన జీవితం పాడు చేయాలని, లేకపోతే మన దగ్గర నుండి ఏదైనా దోచుకోవాలని, మన దగ్గర నుండి ఏమైనా ప్రయోజనాలు వస్తాయని, మన ద్వారా ఏమైనా బెనిఫిట్స్ వస్తాయని వారు ఏం చేస్తారంట, మన దగ్గరికి వచ్చి చక్కగా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు ఎంత స్ట్రాంగ్, అసలు నువ్వు ఎంత కేపబుల్, నువ్వు ఎంత టాలెంటెడ్ అని ఈ మాటలు పలుకుతూ ఉంటారంట, అభినందిస్తూ ఉంటారు. కాంప్లిమెంట్, దే కీప్ షవరింగ్ అస్ విత్ కాంప్లిమెంట్స్ అంట. ప్రతిరోజు అలాగ చేస్తే వారు వెంటనే, వారు కొన్ని రోజులు అలాగ చేసిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత సహాయం అడిగితే మనం చేయమా? వారి ఉద్దేశాన్ని మనం నెరవేర్చమా? ఎందుకు అని అంటే, దే హ్యావ్ సీక్రెట్ అజెండాస్ టు డిస్ట్రాయ్ అవర్ లైఫ్. ఎన్నోసార్లు యవనస్తురాండ్రు వారి జీవితాన్ని, వారి కన్యత్వాన్ని అన్ని పాడు చేసుకుంటారు. ఎందుకు తెలిసేటువంటి మాయ మాటలు బట్టి. నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఎంతో మంది వచ్చారండి, ఎంతో మంది యవనస్తురాండ్రు, గుండె పగిలిపోతా ఉంటుంది. చెప్తా ఉంటారు, ఎన్ని మాయ మాటలు చెప్పాడక్క, ఎన్ని మాయ మాటలు చెప్పాడు తెలుసా. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను ఇది చూసుకుంటా అన్నాడు, నన్ను వేరే దేశానికి తీసుకెళ్తా అన్నాడు, నాకు నువ్వే కావాలన్నాడు. కానీ అంత అయిపోయింది, నేను అన్ని మాటలు నమ్మి పెళ్లి కాకుండానే ఆయనతో ఏకీభవించాను. ఇంకంతే, ఇంకా నన్ను వద్దంటున్నాడు, నన్ను వదిలేస్తాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, తన ఫోన్ నంబర్ మార్చుకున్నాడు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు, దొరకట్లేదు. నా జీవితం అంతా పాడైపోయింది అంటే, వారు అపవాదికి సంబంధించిన వ్యక్తులు మీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి, మీ పరిశుద్ధతను దోచుకోవడానికి, మిమ్మల్ని నిందితులుగా చేయడానికి, అపరాధ భావంతో, గిల్టీ తోటి నింపడానికి అపవాది వారిని వాడుకుంటున్నాడు. కేవలం స్త్రీలే కదండి, పురుషుల్ని కూడా స్త్రీలు అనేక సార్లు ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి, వీరి దగ్గర నుండి ఇటువంటి బెనిఫిట్స్ తీసుకోవాలి, నేను వారితో అలాగ మంచిగా మాట్లాడితే నేను ఏమి కమిట్మెంట్ ఇవ్వను, పెళ్లి చేసుకుంటాను కమిట్మెంట్ ఇవ్వను, కానీ వారి దగ్గర బెనిఫిట్స్ వస్తాయని, ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి మాయ మాటలు చెప్తాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను, నేను మా తల్లిదండ్రులను ఒప్పిస్తున్నానని చెప్తానని అనేక మంది యవనస్తుల్ని కూడా, అనేకమైన స్త్రీలు అన్ని మర్చిపోయి, సిగ్గును అన్ని మర్చిపోయి ఎంతో భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. వారు దేవుని సంబంధులు కానే కారు. నిజమైన దేవుని సంబంధులు ఎలా ఉంటారు తెలుసా? నా పరిశుద్ధతను కాపాడుకుంటే, నేను నచ్చితే నచ్చినట్లే, నేను నచ్చకపోతే నువ్వు వేరేని చూసుకో. ఐఎమ్ నాట్ ట్రేడింగ్ మై హోలీనెస్ ఫర్ ఎనీథింగ్. నేను నా పరిశుద్ధతను నేను అమ్మను, నేను దేనికోసం కూడా నేను లొంగను అన్నటువంటి వారు నిజమైన దేవుని సంబంధులు, వెలుగుకి సంబంధించిన వారు. అపవాది అనేక సార్లు మనుషుల్ని ప్రేరేపిస్తుంటాడు దురుద్దేశంతో. మీ దగ్గర నుండి ఏదో ఒకటి లాగడానికి, తీసుకోవడానికి, దోచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అది బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేకపోతే తోబుట్టుల ద్వారా ఏదో రీతిగా మిమ్మల్ని దోచుకోవడానికి, ఈ ఒక్కసారి సాయం చేయవా, ఈ ఒక్కసారి అని ఎన్నిసార్లు సాయం చేసిన అన్నీ కూడా మీ దగ్గర నుండి దోచుకొని, వారేమో సుఖంగా బ్రతుకుతున్నారు, మీరేమో అడుగంటిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే నేను నమ్మాను వారి మాటలు. వారు మాయలు చేస్తారు, వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎన్నోసార్లు అప్పిస్తానని చెప్పారండి. అప్పిచ్చిన వారు తీసుకుని నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు నేను సహాయం చేశానండి. 10 లక్షలు ఇచ్చానండి, 5 లక్షలు ఇచ్చానండి. 5 లక్షలు ఇచ్చిన తర్వాత వారి ఫోన్ నంబర్ మార్చేశారు, వారి అడ్రస్ దొరకట్లేదండి. మాకున్నదంతా వారు మా స్నేహితులను ఇచ్చానండి, బంధువులను ఇచ్చానండి, అంతా దోచుకుని పోయారు. ఇప్పుడు మాకు కనపడట్లేదండి. మేమేమో ఎంత దీన స్థితిలోనూ, అప్పులో వచ్చి మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, మనం రోడ్డు పైన వేస్తానంటున్నారు. ఎందుకంటే అపవాది వారిని వాడుకొని మన జీవితాన్ని నాశనం చేయడానికి దురుద్దేశంతో మనల్ని వాడుతో, సీక్రెట్ అజెండా, సీక్రెట్ మోటివ్స్ టు డిస్ట్రాయస్. అందుకనే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకు. ఆయన వాక్యం తెలియజేస్తుందండి, ఏ మనుషుడు చెప్పట్లే. వాని మాట నమ్మకు, వాని హృదయంలో 7 హేయ విషయంలో కలవు. కప్ప సంగతి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక కప్ప అంట
కప్పని ఒకవేళ వండుకొని తినాలంటే వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా అండి? కొంతమంది కప్పలు తినేటోళ్ళు ఏం చేస్తారంటే ఆ కప్పని వెంటనే ఉడుకుపోతున్న చాలా వేడిగా ఉన్న నీళ్ళలో వేయరంట. ఎట్లాంటి నీళ్ళలో వేస్తారు తెలుసా? మంచిగా వెచ్చగున్న నీళ్ళలో వేస్తారంట. ఆ కప్ప అనుకుంటుంది, అబ్బా ఎంత హాయిగా ఉంది, వెచ్చగున్నాయి నీళ్ళు, ఎంత హాయిగా ఉంది అని అనుకుంటుందంట. దాంట్లో మంచిగా సుఖిస్తున్నప్పుడు, హాయిగా ఇంకా రిలాక్స్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? మెల్లమెల్లగా హీట్ని పెంచుతూ ఉంటారంట. మెల్లగా పెంచుతారంట. దానికి తెలియదంట, నేను మంచి వెచ్చనీళ్ళలో ఉన్నాను కదా, ఎంజాయ్ చేస్తున్నాను, రిలాక్స్ అవుతున్నాను కదా అనుకుంటుందంట. కానీ పెంచుతూ ఉంటారంట. కానీ ఇంకా దానికి తెలియదంట. అనుకుంటుందంట, లేదు నేను ఇంకా వెచ్చనీళ్ళలోనే ఉన్నాను. అది ఉడికిపోతున్నప్పుడు అప్పుడు దానికి రియలైజేషన్లో వస్తుందంట. కానీ దానికి శక్తి చాలదంట ఆ గిన్నె నుండి బయటికి దుంకడానికి, బయటికి ఎగిరిపోవడానికి దానికి అవకాశం లేదంట. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ బాయిలింగ్ డౌన్, ఇట్ హాస్ ఆల్రెడీ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఈరోజు మన జీవితంలో కూడా అలాగే ఉంటుందండి. అందరూ కూడా సహాయం చేస్తాం, అందరూ కూడా మంచి మాయ మాటలు చెప్పేటోళ్ళు సుఖంగా ఉంటారు, కాంప్లిమెంట్స్, అభినందనలు ఎన్నో తెలియజేస్తుంటారు. కానీ మనం దాంట్లో తేలుతున్నప్పుడే వారు సడన్ గా దురుద్దేశంతో మన జీవితాన్ని, మన ఉద్దేశాన్ని, మన గమ్యాన్ని, మన పిలుపుని పాడు చేయడానికి మనుషుల్ని వాడుకొని మన జీవితాన్ని నాశనం చేస్తాయంట. ఈరోజు అనేక మంది యవనస్తురాలు చెప్తారు, ఐ లాస్ట్ పర్పస్ ఫర్ మై లైఫ్. నా జీవితం యొక్క ఉద్దేశం పోగొట్టుకున్నానండి. తను అలాగ చేసినప్పుడు నేను ఎందుకు బ్రతకాలని అనేకసార్లు ఆత్మహత్య యత్నాలు చేసుకున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ గాడ్ మేడ్ మీ లివ్ అని చెప్తూ ఉంటారు. కానీ నేను అంటాను, దేవుడు మనకి నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎంతగా అపవాది మన జీవితాన్ని పాడు చేయాలని, దురుద్దేశంతో మనల్ని చెదరగొట్టాలని ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి మొరపెట్టి, అవునయ్యా నేను తప్పు కార్యం చేస్తానయ్యా, అవునయ్యా నేను ఎంత భయంకరమైన పాపం చేశానయ్యా, అవునయ్యా నమ్మకుండాల్సినవి నమ్మనయ్యా, చేయకుండాల్సినవి చేశానయ్యా, కానీ యెట్ లార్డ్ యు ఆర్ అ గాడ్ హూ గివ్స్ మీ అనదర్ ఛాన్స్. మరొక్క అవకాశాన్ని ఇచ్చే దేవుడు ఆయన. యూఆర్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ ఆఫ్టర్ ఛాన్సెస్. ఈరోజు అటువంటి పరిస్థితులు ఇంకా నాకు జీవితానికి విలువ లేదండి, జీవితానికి అర్థం లేదంటే దేవుడు స్పష్టంగా మీతోటి చెప్తున్నాడు, మీ జీవితానికి ఇంకో అర్థం ఉంది. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి సమర్పించుకొని, ఇదిగో దేవా నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను, నేను లొంగిపోయాను, వారి మాటల మాయలోకి నేను మునిగిపోయానయ్యా, ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ గాడ్ టు డెలివర్ us. దేవుని సన్నిధిలో, దేవా నేను మోసపోయి ఉన్నానయ్యా, నేను ఇంతకాలం ఆత్మీయ గుడ్డితనంతో జీవిస్తున్నానయ్యా, గుర్తెరగలేకపోయానయ్యా, ఇదంతా కూడా అపవాది చేసిన కార్యమని గుర్తెరగలేకపోయానయ్యా. నా కళ్ళు తెరిచావు, నీకు వందనాలయ్యా. ఇక మీదట నీ కోసం రోషం కలిగి జీవించే జీవితము దయచేయ్యా, సమాధాన సంతోషాన్ని కాపాడుకుంటూ జీవించే జీవితమునకు దయచేయ్యా. Forgive me Lord, I have given the room for the enemy. ఇంతకాలం నా జీవితంలో చోటు తీసుకున్నాడయ్యా, నేనే దారి తీసానయ్యా, నేనే తలుపు తెరిచానయ్యా, నన్ను మన్నించయ్యా. ఇప్పుడు ఒప్పుకుంటున్నానయ్యా, యేసు నామములో ప్రతి హృదయంలో ఎవరెవరి జీవితంలో అయితే అపవాది చోటు తీసుకున్నాడో మీరు ఒప్పుకున్నారా? దేవా నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని మీ పాపాన్ని ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే మీకు అధికారం లేదండి. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మీకు అధికారం లేదండి. ఇంకా బలమైన 7 దురాత్మలు తెస్తాడంట. కానీ ఎప్పుడైతే నిజముగా ఒప్పుకుంటారో, నిజముగా విడిచిపెడతారో, నిజముగా మీరు స్వతంత్రులు. యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడు ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, అపవాది నీకు నా జీవితంలో అధికారం ఇక లేదు. అపవాది నీకు నా జీవితంలో అధికారము లేదు. I am giving my heart to Jesus. నా హృదయానికి యేసుకిస్తున్నాను, అర్పిస్తున్నాను. యేసయ్యా నీవు నాలోకి రాయ్యా, యేసయ్యా నీవు నాలోకి రాయ్యా అని అడగండి. నోరు విప్పి అడగండి, యేసయ్యా నీవు నాలోకి రాయ్యా. ప్రతి విధమైన అపవాది సంబంధాలు, అపవాది కార్యాలు, దురాత్మ శక్తుల ప్రభావము, దురాత్మలు ఒకవేళ ఎవరిలోనైనా ప్రవేశించినట్లయితే ఇప్పుడే యేసు నామములో పారద్రోలుతున్నాము. ఏ చీకటి శక్తులు, ఏ దురాత్మ శక్తులకి ఎవరిపైన అధికారం లేకుండా సాయం చేయ.
ఎవరిపైన అధికారం లేదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు స్వతంత్రులై బయటికి వెళ్ళాలయ్యా. ప్రతి ఒక్కరు స్వేచ్ఛతోటి తిరిగి వెళ్ళాలయ్యా. సమాధాన సంతోషాలతోటి తిరిగి వెళ్ళాలయ్యా. ఆనందంతో తిరిగి వెళ్ళాలయ్యా. విచేక్షణ జ్ఞానంతో తిరిగి వెళ్ళాలయ్యా. Tell in the name of Jesus, I am free. I am free. I am free in the name of Jesus. I am free. Enemy, you do not have authority over me. నా పైన నీకు అధికారం లేదు. ఇంకా నా పైన నీకు ఎంత మాత్రం అధికారం. మీ నోటితోటి చెప్పాలండి. Renounce it. Renounce it. Renounce the authority that you have given the enemy. నోరు విప్పి చెప్పండి, అపవాది నీకు నా పైన అధికారం లేదు. అపవాది నీకు నా పైన అధికారం లేదు. లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నోరు విప్పి చెప్పండి, నా కుటుంబం పైన నీకు అధికారం లేదు. ఎవరి ద్వారా ప్రేరేపించినప్పటికీ నేను నా సమాధానాన్ని కాపాడుకుంటాను. నా సమాధానాన్ని పోగొట్టుకోను. నా సంతోషాన్ని కాపాడుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకోను. చెప్పండి, నోరు విప్పి చెప్పండి, I am free through the blood of Jesus. I am redeemed through the blood of Jesus. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను విమోచించబడిన వాడను. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను రక్షించబడిన వాడను. నేను స్వస్థపరచబడుతున్నాను. నేను విమోచించబడుతున్నాను. నేను రక్షించబడుతున్నాను. నాకు నేను విడుదల పొందుకుంటున్నాను. యేసు నామములో, యేసు నామంలో. ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకా బంధకాలతోటి వెళ్ళొద్దండి. మీ చేతిలో ఉంది, మీ నోట్లో ఉంది అధికారము. మీరు ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకున్నారో అప్పుడు చెప్పండి, I cancel the works of the enemy in my life right now. యేసు నామంలో ప్రతి విధమైన అపవాది కార్యాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పండి. యేసు నామంలో అపవాది కార్యాలన్నీ రద్దు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్పాలి, నా కుటుంబంలో చెలరేగుతున్న అపవాదిని I cancel in the name of Jesus. యేసు నామంలో రద్దు చేస్తున్నాను. ఎవరి ద్వారా అయితే ప్రేరేపిస్తున్నాడో అపవాది, I cancel you in the name of Jesus. అపవాది, నేను నిన్ను రద్దు చేస్తున్నాను యేసు నామంలో. No more, no more. ఇంకా నీకు నా కుటుంబం పైన, నా పైన అధికారము లేదు. నేను దేవుని అధికారంలో ఉన్నాను. జీవం కలిగిన యేసు నామములో, జీవం కలిగిన యేసయ్య చేతిలో నేనున్నాను. నేను అప్పచెప్పుకుంటున్నాను. ఆయనకే నా పైన అధికారం. చెప్పండి, నోరు విప్పి చెప్పండి, యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసు ప్రభుకే నా జీవితం పైన అధికారము. యేసు ప్రభుకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా కుటుంబం పైన అధికారము. యేసయ్యకే నా దేహం పైన అధికారము. యేసయ్యకే నా తలంపుల పైన అధికారము. యేసయ్యకే సమస్త అధికారము కలుగును గాక. యేసు నామమే జయము. అపవాది క్రియలన్నీ లయము. ప్రభు యేసు నామముకే బిగ్గరగా రోషంతో చెప్పండి, యేసు నామముకే అపవాది క్రియలన్నీ, ఇంకా నా జీవితం పైన అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇప్పటి వరకు మేము మా నోటితోటి ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవా, we cancel all the authority that the enemy had over us, Lord. మా పైన ఉన్న ప్రతి అపవాది అధికారాన్ని ఇప్పుడే రద్దు చేసి ఉన్నామయ్యా. నువ్వు విని ఉన్నావయ్యా దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా తిరిగి తీసుకెళ్ళమని అడుగుచున్నామయ్యా. ఇక మీదట ఎవరి పైన కూడా అధికారము లేదయ్యా అపవాదికి. వారికి కావాల్సిన క్షేమాన్ని దయచేయండి, కాపుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి అయ్యా. ఆనందము దయచే, సమాధానము దయచే, సంతోషము దయచే, నెమ్మది దయచే. The peace that passes all understanding, జ్ఞానంకి మించిన సమాధానాన్ని ఇప్పుడే ప్రతి హృదయంలో ప్రవహించును గాక. ఏ విధమైన కన్ఫ్యూజన్ కి, అల్లరికి చోటు లేకుండా, కలవరానికి చోటు లేకుండా దేవా, ఇప్పుడే అందరూ ఎవరెవరైతే దేవుని సమాధానము నాలోకి రావాలని అంటున్నారో మీ తలపైన చేతులు పెట్టుకుని యేసయ్యా నీ సమాధానాన్ని ప్రవాహము వలె నాలో ప్రవహింపచేయమని అడుగుదామండి. లార్డ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సైన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ సైన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. దేవా, జ్ఞానానికి మించిన సమాధానము ఇప్పుడే నా తల నుండి అరికాల వరకు ప్రవహింపచేయమని అడుగుచున్నానయ్యా.
As you say it, you are receiving the peace that passes all understanding. మీరు అడుగుతుండగానే సమాధానాన్ని ఇప్పుడే పొందుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నిజమైన ఆనందము దయచేయ, నిజమైన సమాధానము దయచేయ, నిజమైన సంతోషము దయచేయ. ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎవరెవరైతే వారి విశ్వాసాన్ని కనపరుస్తున్నారో, వారి జీవితంలో నిజమైన కార్యము జరిగించమని, ఈ వాక్యాన్ని నూరంతల ప్రతిఫలము దయచేయమని, నూరంతలుగా ఆశీర్వదించమని, ప్రతి హృదయంలో తండ్రి, ప్రతి నలుమూలల దైవ, ప్రతి ఎముకలకి తన్ని దూసుకుని వెళ్ళిందని నమ్ముతూ నేను స్తుతిస్తున్నానయ్యా. నీ కార్యాన్ని సంపూర్ణం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.